నీ దేవుడు సమర్థుడు, ఆయన చేతగాని వాడు కాడు. నీ దేవుడు రోషం లేని వాడు కాదు. కొన్నిసార్లు నీకు ఎదురవుతున్న అవమానాలను బట్టి కృంగిపోయి ఎందాక నువ్వు చూస్తా ఊరుకుంటావు దేవా, ఎందాక మౌనంగా ఉంటావు అంటావు. ఆయనకు తెలుసు ఎప్పుడు కదలాలో, ఎప్పుడు ఎవరు తోలు ఎలా తీయాలో ఆయనకు తెలుసు. అనవసరంగా ఆవేశపడి తొందరపడి ఏదేదో ఆలోచించొద్దు. నిన్ను పిలిచిన వాడో పెద్దగా ఎంతవరకు నీ చేయబట్టుకుంటాడో. గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఆయన్ని ప్రేమించావని కాదు, ఆయన నిన్ను లవ్ చేశాడు. అది టర్నింగ్ పాయింట్. నువ్వు కాదు వాగ్దానం చేసింది నిత్య జీవాన్ని, ఆయన నీకు వాగ్దానం చేశాడు. అందుకని కట్టుబడ్డాడు, కనికరపడ్డాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు, అంతవరకు నడిపిస్తాడు.